1990లో సగటు చైనీయుడి ఆదాయం $318 అయితే సగటు భారతీయుడి ఆదాయం 371. కానీ 25 ఏళ్లలో మొత్తం తారుమారైంది. ఈ రోజు సగటు చైనీయుడి సంపాదన $12,500 అయితే భారతీయుడి సంపాదన 2,500. చైనా కమ్యూనిస్ట్ దేశం. ఒకప్పుడు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలే. మనతో పాటు ప్రైవేటీకరణ మొదలుపెట్టిన చైనా 1998 నుంచి 2004 మధ్యలో ఏకంగా 3 కోట్ల ప్రభుత్వ రంగ ఉద్యోగులను తొలగించింది. 65,000 ప్రభుత్వ రంగ సంస్థలు 27,000 పడిపోయాయి. 4.5 లక్షలు ఉన్న ప్రైవేట్ కంపెనీలు 13 లక్షలు అయ్యాయి. మరి భారతదేశం పివి నరసింహారావు గారి హయాంలో మొదలుపెట్టిన ఆర్థిక సంస్కరణలు మధ్యలోనే ఆగిపోయాయి. ఆయన పన్నులు తగ్గించి ప్రైవేటీకరణను ప్రోత్సహించి ఎగుమతులు దిగుమతుల మీద ఉన్న ఆంక్షలను తొలగించడంతో ఆర్థిక విప్లవం వచ్చింది. కాస్త సంపద రాగానే పన్నులు పెంచాం, ఎగుమతులు దిగుమతులు ఆంక్షలు తెచ్చాం, ప్రభుత్వ రంగ సంస్థలను పెంచి పోషిస్తున్నాం. అమ్మేయాల్సిన ప్రభుత్వ రంగ బ్యాంకుల మీద, బిఎస్ఎన్ఎల్ మీద చెరి 3 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దారపోసాం. మరి చైనా కన్నా మనం ఇంత వెనుకబడిపోవడంలో ఆశ్చర్యం ఏముంది?